హోంమంత్రి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మహిళలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ గుడివాడ అమర్నాథ్ ఏమన్నారో ఓసారి చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరూ ఎవరికి చెప్పాల్సింది. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది. మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మైకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు. నువ్వు వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నావు. ఏదో పదవి వచ్చేసరికి నలుగురు గన్మెన్లు వెనక్కి తిరిగేసరికి మాకు గన్మెన్తో పని లేదు, నన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వేలాది మంది నీకు పదవి పోతే నలుగురు కూడా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి నీకు ఉండదు. నాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా వేలాది మంది కార్యకర్తలు నా వెంట తిరిగేటువంటి. ఇక ప్రతిపక్ష నేతల విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి, కానీ అగౌరవపరిచేలా విధంగా ఉండకూడదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. అలంకరణ అనేది మహిళలకు ఆభరణం లాంటిదని చెప్పారు. మహిళలను కించపరిచిన వారిని విడిచిపెడితేదే లేదని హెచ్చరించారు. అలాగే అమర్నాథ్ బేషరతుగా హోంమంత్రికి క్షమాపణ చెప్పాలని పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గుడివాడ అమర్నాథ్ గారు మహిళా హోంమంత్రికి సంబంధించి అనిత గారి గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఉంది. ఆయన హోంమంత్రి గారి మీద విమర్శ చేస్తూ ఆవిడికి కేజీ ఉంటుంది, కేజీ రాసుకొని మగానికి పూసుకొని వస్తుందని ఒక విమర్శ చేశారు. అది చాలా తప్పుడు విధానం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అది బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి. మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, మన మహిళా సోదరుమణులు ఉన్నారు. ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళాలి అంటే అందంగా తయారవ్వమనే చెప్తాం. మనం ప్రతి మహిళ కూడా ఎక్కువగా తనకి ఇచ్చినటువంటి డబ్బులు ఆ అందంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. అది కుటుంబాలు, అన్ని కుటుంబాల్లో కూడా అలాగా. ఇప్పుడు మనం బయటకు వచ్చేటువంటి మహిళల్ని మన సొంత చెల్లుల్లాగా తల్లిలాగా చూడాల్సింది పోయి విమర్శ చేయడం మంచి పద్ధతి కాదు. కనుక నేను ఇప్పటికైనా తెలియజేస్తున్నాను, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడద్దు. వాళ్ళ వేషధారణ మీద కించపరచడానికి ఎవరికి కూడా హక్కు లేదు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. అమర్నాథ్ వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ మహిళా నేతలు కార్యకర్తలు నిరసనకు దిగారు. అమర్నాథ్ ఫ్లెక్సీపై గుడ్డలతో కొట్టి నిరసన తెలియజేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మహిళలు అంటే అమర్నాథ్ కు గౌరవం లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఈతలపాక సుజాత మండిపడ్డారు. మహిళల తాలూకా కట్టుబొట్టు మేకప్ కోసం మాట్లాడే హక్కు ఏ ఒక్కరికి లేదు. అందులో మీ పార్టీ వాళ్ళకి అస్సలు లేదు. మా హోమ్ మినిస్టర్ గారు మీ మహిళల్లాగా అసభ్యంగా ఎక్కడ ప్రవర్తించలేదు. ఎక్కడ కూడా మీరు తీయండి, చూపించండి మీరు ఎందుకు అలా మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు. మీ పాత మహిళా మంత్రులు, మాజీ మహిళా మంత్రులు మసరాసుకొని వచ్చి ప్రెస్ మీట్లు ఇచ్చారా? లేదంటే వచ్చేసి మేకప్ లేకుండా కానీ ఏ మేడమన్నా కనుక వచ్చారా? ఒకసారి పాత్ర కార్డులు తీసుకొని వచ్చి మీరు చూసుకొని మా మహిళలను అనే హక్కు మీకు ఎవరికి లేదని ఈ విధంగా మేము తెలియజేస్తూ ప్రతి ఒక్క మహిళ కూడా మీకు డిమాండ్ చేస్తున్నాం. మీరు పబ్లిక్ క్షమాపణ చెప్పాలి. మహిళను అవమానించినందుకు ఇది మీకు మా యొక్క హెచ్చరిక. లేదంటే మీ ఇంటిని ముట్టడిస్తాము. మీకు ఏం జరుగుతుందో కూడా తర్వాత తెలియదు. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.